క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వాక్యం. నేను ఈ లోకమున ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగు. ఈ లోకములో ఒక మనిషినిగా జన్మించిన యేసు ప్రభువు అన్నారు, నేను ఈ లోకములో ఉన్నంత కాలము ఈ లోకమునకు వెలుగుగా నేను ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం జన్మించారు. 33 సంవత్సరాలు మనలాగా ఈ లోకములో జీవించారు. తర్వాత మరణించారు. తర్వాత 3వ రోజున ఆయన ఉత్థితుడై పరలోకములోకి ఎక్కి వెళ్ళారు. దానితోని ఈ లోకములో వెలుగుగా జన్మించిన ఆ యేసు ప్రభుని యొక్క కథ ముగించిందా? ఆయన వెలుగుగా జన్మించినటువంటి ఆ యేసు ప్రభువు ఈ లోకము నుంచి వెళ్ళిపోవడంతో ఈ లోకములో వెలుగు చీకటిగా మారిందా? మారలేదు. దానికి ఒక కారణం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యం. ప్రభువు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువు అన్నారు, నేను ఈ లోకములో జీవించినప్పుడు ఎలాగైతే వెలుగుగా మారారో అదే విధముగా మీరు కూడా నన్ను విశ్వసిస్తున్న, నన్ను వెంబడిస్తున్న మీరు కూడా వెలుగుగా జీవించాలి. ప్రియులారా, మన జీవితము ఎలా వెలుగుగా మారుతుంది? దానికి జవాబు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యములో మనం చూస్తున్నాము. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మన సత్కార్యముల ద్వారా, మంచి కార్యముల ద్వారా మనం ఈ లోకములో వెలుగుగా మారాలి. మనమున్న ఊరిలో, మన కుటుంబములో, మన సంఘములో మనం ఎక్కడ వెళ్ళినా మన సత్కార్యములతో ఒక వెలుగుగా జీవించాలని యేసు ప్రభువు ఈరోజు మనకు బోధిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, వెలుగైన యేసు ప్రభువుని వెంబడించుటకు, వెలుగుగా జీవించుటకు మనం ప్రయత్నిస్తాం. దానికోసం కరుణామయుడైన వెలుగైన యేసు ప్రభువు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.